హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ప్రస్తుత అటార్నీ జనరల్ అయినటువంటి శ్రీ వెంకటరమణి గారి యొక్క పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పాటు పొడిగించింది. 2022లో కేకే వేణుగోపాల్ గారి యొక్క స్థానంలో మనకి వెంకటరమణి గారు అనమాట అటార్నీ జనరల్గా నియమితులయ్యారు. వెంకటరమణి గారు 1950 ఏప్రిల్ 13న జన్మించారు. 2010 నుంచి 2013 వరకు లా కమిషన్ల మెంబర్గా కూడా పనిచేయడం జరిగిందనమాట. అటార్నీ జనరల్ మనకి ఆర్టికల్ 76 ప్రకారం మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారండి. అటార్నీ జనరల్ మనం కేంద్ర ప్రభుత్వం యొక్క న్యాయ సలహాదారుడిగా చెప్తాము. అలాగే రాష్ట్రంలో అయితే మనకి అడ్వకేట్ జనరల్ ఉంటారండి, న్యాయ సలహాదారుగా గవర్నర్ గారు నియమిస్తారనమాట ఆర్టికల్ 165 ప్రకారం. మరి అలాగే పార్లమెంట్లో సభ్యత్వం లేకపోయినప్పటికీ కూడాను పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేటటువంటి ఏకైక డిజిగ్నేషన్ మనకి అటార్నీ జనరల్. కాకపోతే ఓటు హక్కు ఉండదు. రాష్ట్రంలో అయితే ఓటు హక్కు ఉండదు, కానీ అసెంబ్లీ సమావేశాల్లో అనమాట అడ్వకేట్ జనరల్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడిగాడంటే, అడ్వకేట్ జనరల్ యొక్క శాలరీని ఎవరు డిసైడ్ చేస్తారని అడిగారండి. గవర్నర్ గారు డిసైడ్ చేస్తారు స్టేట్లో అయితే. మరి భారతదేశంలో అటార్నీ జనరల్ యొక్క శాలరీని ఎవరు డిసైడ్ చేస్తారంటే మనకి రాష్ట్రపతి గారు డిసైడ్ చేస్తారనమాట. అటార్నీ జనరల్ కానీ అడ్వకేట్ జనరల్ కానీ పదవీ విరమణ వయస్సు అనేది ఉండదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.